మన దేశం దక్షిణ సరిహద్దులో రామేశ్వరం అనే ద్వీపంలో ఓ అద్భుతమైన ఆలయం ఉంది. అదే రామనాథస్వామి ఆలయం. ఇది ఊరికే రాళ్లతో కట్టిన గుడి కాదండి, సాక్షాత్తు రామాయణ ఇతిహాసమే ప్రాణం పోసుకున్న చోటు. కోట్లాది మందికి ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అయితే ఈ గుడిని మామూలు పుణ్యక్షేత్రం అనరు, బడాధామ్ అంటారు. అంటే ఓ మహాపుణ్యక్షేత్రం అన్నమాట. అసలు ఎందుకు దీనికంత ప్రాముఖ్యత? భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటిగా ఎలా నిలిచింది? దీని వెనుకున్న కథలేంటో, ఆ అద్భుతాలేంటో పదండి మనం కలిసి తెలుసుకుందాం. ఈ ఆలయం కథ ఎక్కడ మొదలైందో తెలుసా? మనల్ని నేరుగా రామాయణ కాలంలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఒక దైవిక ప్రాయశ్చిత్తం కోసం ఈ ఆలయానికి పునాది పడింది. లంక మీద గెలిచి రావణుణ్ణి సంహరించాక శ్రీరాముడికి విజయం దక్కింది నిజమే, కాని ఆయన మనసులో ఓ పెద్ద భారం ఉండిపోయింది. ఎందుకంటే రావణుడు బ్రాహ్మణుడు. అందుకే రాముడికి బ్రహ్మహత్య దోషం పట్టుకుంది. మరి ఆ పాపం పోవాలంటే ఏం చెయ్యాలి? శివుడిని పూజించడం ఒక్కటే మార్గం. ఆ ప్రాయశ్చిత్తం కోసమే ఈ ఆలయ నిర్మాణం మొదలైంది. సరే, శివపూజ చేయాలంటే ఒక పవిత్రమైన లింగం కావాలి కదా. అందుకే శ్రీరాముడు తన ప్రియభక్తుడు హనుమంతుణ్ణి కైలాసానికి పంపించాడు లింగం తీసుకురమ్మని. కాని ఇక్కడే కథ మలుపు తిరిగింది. పూజకు సమయం దగ్గర పడుతోంది. హనుమంతుడు మాత్రం ఇంకా రాలేదు. ఆ కీలకమైన సమయంలో సీతాదేవి ఏం చేసిందో తెలుసా? అక్కడున్న సముద్రపు ఇసుకతోనే స్వయంగా ఒక లింగాన్ని తయారు చేసింది. ఆ తర్వాత హనుమంతుడు వచ్చాడు. అందుకే ఈ ఆలయ గర్భగుడిలో మనకు 2 లింగాలు కనిపిస్తాయి. ఇక్కడే అసలు విషయముంది. సీతాదేవి ఇసుకతో చేసిన లింగం అంటే రామలింగమే ఇక్కడి ప్రధాన దైవం. కాని శ్రీరాముడు ఓ మాట చెప్పాడు. అదేంటంటే పూజ మాత్రం ముందుగా హనుమంతుడు కైలాసం నుంచి తెచ్చిన స్ఫటిక విశ్వలింగానికే జరగాలని. చూసారా, ఒక భక్తుడి నిస్వార్థ సేవకు దేవుడు ఎంతటి గౌరవమిచ్చాడో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, రాముడి ప్రాయశ్చిత్తం ఈ ఆలయానికి పునాది వేసింది అనుకున్నాం. కాని దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అంతటితో ఆగిపోలేదు. రామేశ్వరానికి భారతదేశ పవిత్ర స్థలాల్లో ఓ స్పెషల్ స్టేటస్ ఉంది. అదేంటంటే దీనికొక అరుదైన ద్వంద్వ గుర్తింపు ఉందన్నమాట. మన హిందూ సంప్రదాయంలో 4 ధామ్ యాత్ర గురించి వినే ఉంటారు. అంటే దేశం 4 మూలల్లో ఉన్న 4 మహాపుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం. ఉత్తరాన బద్రీనాథ్, పడమర ద్వారక, తూర్పున పూరి, మరి దక్షిణాన అవును, ఆ దక్షిణధామమే మన రామేశ్వరం. జీవితంలో ఒక్కసారైనా ఈ 4 క్షేత్రాలను చూడాలని చాలామంది అనుకుంటారు. కానీ ఆగండి, విషయం ఇక్కడితో అయిపోలేదు. రామేశ్వరం కేవలం 4 ధామ్లో ఒకటి మాత్రమే కాదు. ఇది భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి. అసలు జ్యోతిర్లింగం అంటే ఏంటి? సాక్షాత్తు శివుడే ఒక అగ్నిస్తంభం రూపంలో వెలిసిన ప్రదేశం. అంటే ఇక్కడ శివుడి అనంతమైన దైవిక శక్తి నేరుగా ప్రవహిస్తోందన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు పరమశివుడి కోసం ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించాడు. అంటే హిందూ మతంలోని 2 అతిపెద్ద సంప్రదాయాలు, శైవం, వైష్ణవం, ఇక్కడ ఎంత అద్భుతంగా కలిసిపోయాయో చూడండి. దైవంలో భేదం లేదని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనమేముంటుంది? ఇంతటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయం వాస్తుశిల్పంలో కూడా ఏమాత్రం తీసిపోదు. అద్భుతమనే మాట కూడా చిన్నదే అవుతుందేమో. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇక్కడి కారిడార్లు చూసిన వాళ్లను అలా కట్టిపడేస్తాయి. ఆలయం బయటి కారిడార్లలో ఎన్ని స్తంభాలున్నాయో తెలుసా? 1 కాదు, 2 కాదు, ఏకంగా 1212 స్తంభాలు. అవి ఊరికే బరువు మోయడానికి పెట్టిన రాళ్లు కావు. ప్రతి స్తంభం మీద ద్రావిడ శిల్పకళ ఉట్టిపడుతుంది. పురాణ గాథలన్నీ మన కళ్ల ముందు కదలాడుతున్నట్టనిపిస్తుంది. ఈ స్తంభాలన్నీ కలిసి ఒక పొడవాటి దారిని ఏర్పరుస్తాయి. నడుస్తుంటే అంతు లేకుండా సాగిపోతున్నట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా ఆలయంలోని 3వ కారిడార్ పొడవు సుమారుగా 197 మీటర్లు. ఈ ఒక్క నిర్మాణమే ఓ ప్రపంచ రికార్డు సృష్టించింది. అవును, ఇది భారతదేశంలోని అన్ని హిందూ దేవాలయాలలోకెల్లా అతి పొడవైన కారిడార్. ఈ ఒక్క మాట చాలు ఈ ఆలయ నిర్మాణ వెనుక ఎంతటి ఇంజనీరింగ్ నైపుణ్యం, ఎన్ని తరాల భక్తి దాగి ఉన్నాయో అర్థం చేసుకోటానికి. సరే, ఈ అద్భుతమైన వాస్తుశిల్పం మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తితే ఇక్కడికి వచ్చే యాత్రికుల అనుభవంలో మరో ముఖ్యమైన ఘట్టం ఉంది.
అది వాళ్లను ఆధ్యాత్మికంగా శుద్ధి చేస్తుంది. అదేంటంటే ఇక్కడి పవిత్ర జలాల్లో స్నానం చేయడం. ఆలయ ప్రాంగణంలో 1 కాదు 2 కాదు, మొత్తం 22 పవిత్ర తీర్థాలు అంటే బావులున్నాయి. ఈ 22 అనే సంఖ్యకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. శ్రీరాముడి అమ్ముల పొదిలో ఉండే 22 బాణాలకు ఇది ప్రతీక అని నమ్ముతారు. అంతేకాదండోయ్, ప్రతి బావిలోని నీరు ఒక్కో రుచి, ఒక్కో ఉష్ణోగ్రతతో ఉంటుందట. వాటికి ప్రత్యేకమైన రోగ నివారణ శక్తులు కూడా ఉన్నాయని చెబుతారు. ఈ తీర్థాల్లో స్నానం చేయడమనేది కేవలం ఓ ఆచారం మాత్రమే కాదు, అదొక సంపూర్ణ ప్రక్షాళన లాంటిది. అలా చేయడం వల్ల తెలిసి చేసిన, తెలియక చేసిన పాపాలు పోతాయని, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని, శారీరక మానసిక బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. మరి ఇన్ని విషయాలు తెలుసుకున్నాక రామేశ్వరాన్ని బడా ధామ్ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది కదా. ఎందుకంటే ఇది కేవలం ఒక గుడి కాదు, ఇక్కడ రాముడి ప్రాయశ్చిత కథ ఉంది. చార్ధామ్, జ్యోతిర్లింగం అనే 2 గొప్ప పవిత్రతలున్నాయి. ప్రపంచ రికార్డ్ సృష్టించిన వాస్తుశిల్పముంది. ఆత్మను శుద్ధి చేసే 22 తీర్థాలున్నాయి. ఇవన్నీ కలిసిన ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం మన రామేశ్వరం. రామేశ్వరం గురించిన ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో పాటు పయనించినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులతో పంచుకుని మాకు మద్దతుగా నిలవండి. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.